వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ 320 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది. మేబీ నేను రికార్డ్ చేసిన తర్వాత అంటే వీడియో రిలీజ్ చేసిన టైంకి 400 పాయింట్స్ ప్లస్ గ్యాప్ అప్కి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓవర్ నైట్ మార్కెట్స్ అంతలా ఎందుకు పాజిటివ్ సైడ్ టర్న్ అయినాయి. సేమ్ టైం వచ్చేసరికి ఆయిల్ 7% వరకు క్రాష్ అయింది. అంటే ఎస్టర్డే మన క్లోజింగ్ ప్రైస్ దగ్గర నుంచి ఇప్పుడున్న ప్రైస్కి చూసుకుంటే 7% వరకు క్రూడ్ ఆయిల్ అయితే మాత్రం క్రాష్ అయింది. గోల్డ్ 1.8% పెరిగితే సిల్వర్ 5% పెరిగింది. అండ్ సేమ్ టైం నిన్న మ్యాక్రో ఎకానమిక్ డేటా పాయింట్స్ పరంగా అయితే మాత్రం నెగెటివ్స్ ఎక్కువగా ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇండియా మీద నెగెటివ్ టార్గెట్స్ అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. అండ్ ఇండియన్ మాన్సూన్ కూడా నెగెటివ్ అప్డేట్స్ వచ్చినాయి. ఇన్ని నెగెటివ్ అప్డేట్స్లో గిఫ్ట్ నిఫ్టీ స్టిల్ 400 పాయింట్స్ ఎందుకు పాజిటివ్గా కనపడుతుంది. ఈరోజు డే ఎండ్ అయ్యేసరికి పాజిటివ్ సైడ్ హోల్డ్ అవుతుందా లేదా. అండ్ అట్లానే ఈరోజు ఈవినింగ్ మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది. అది మండే మన మార్కెట్స్ని ఎలా ట్రిగ్గర్ చేయొచ్చు, వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. సేమ్ టైం వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగిందన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. డౌ జోన్స్ అయితే 930 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయితే నాస్డాక్ 640 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూడగలిగాం. యూఎస్ మార్కెట్స్లో ఇంత బిగ్ మూమెంటం ఎందుకు వచ్చింది. ఈవెన్ యూరోపియన్ మార్కెట్స్ కూడా చూడండి, మెజారిటీ ఆఫ్ ద యూరోపియన్ మార్కెట్స్ అన్ని పాజిటివ్గా టర్న్ అయిపోయినాయి. ఏషియన్ మార్కెట్స్లో జపాన్ మార్కెట్ 3.8% పాజిటివ్గా టర్న్ అయింది. అండ్ మెజారిటీ ఆఫ్ ద చైనా మార్కెట్స్ ఇవన్నీ కూడా పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. నౌ ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూద్దాం. అంటే డవ్ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ ఎలా ట్రేడ్ అవుతున్నాయి అనేది. డవ్ ఫ్యూచర్స్ +59, నాస్డాక్ ఫ్యూచర్స్ +93, యూరోపియన్ ఫ్యూచర్స్ 1.6% పాజిటివ్. గిఫ్ట్ నిఫ్టీ 23,517. మనకి నిఫ్టీ 50 ఫ్యూచర్స్ ఎంత క్లోజ్ అయింది, 23,200. దానికి దీనికి కంపేర్ చేసుకుంటే 300 పాయింట్లు గ్యాప్ అప్. ఎప్పుడైనా ఇలా బిగ్ గ్యాప్ అప్స్ చూపించినప్పుడు ఏడిఆర్ కన్ఫర్మేషన్ కూడా తీసుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2.6% పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఐసిఐసిఐ బ్యాంక్ 2.58% పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. విప్రో 2.4% పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇన్ఫోసిస్ ఏమో 1.36% నెగిటివ్. ఇన్ఫోసిస్ అంత పాజిటివ్గా ట్రేడ్ అవ్వట్లేదు. బట్ రెస్ట్ ఆఫ్ ద ఏడిఆర్స్ అన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నట్టయితే మాత్రం మనకి కనపడుతున్నాయి. ఈచ్ వన్ 2.5% పాజిటివ్గా అయితే మాత్రం మనకి ట్రేడ్ అవుతుంది. బ్యాంకింగ్ ఏడియాస్ అంత పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి అని అంటే ఆబ్వియస్లీ అది గిఫ్ట్ నిఫ్టీని స్ట్రాంగ్ పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని మనకు అర్థం. కమోడిటీస్లో క్రూడ్ ప్రైస్ని చూస్తే 89కి వచ్చేసింది. క్రూడ్ ఆయిల్ WTI 86కి వచ్చేసింది. గోల్డ్ 2.5% షార్ట్ అప్ అయింది. సిల్వర్ 4.78% ఎప్రిషియేట్ అవ్వడం మనం చూడగలిగాం. యాక్చువల్గా నిన్న మన మార్కెట్ అవర్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత ట్రంప్ ఒక వార్నింగ్ ఇచ్చారు ఈవినింగ్ 6 o'clockకి. అప్పుడు యూఎస్ మార్కెట్స్ డ్రాస్టిక్గా ఫాల్ అవుతున్నాయి. అతను చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, ఈరోజు నైట్కి ఇరాన్లో ఉన్న ఆయిల్ ఎసెట్స్ని కార్గ్ ఐలాండ్ మీద అటాక్ చేస్తాను, కంప్లీట్గా ఇరాన్ యొక్క షిప్స్ని సీజ్ చేస్తానని చెప్పారు. ఇది చెప్పిన ఫ్యూ మినిట్స్కే, అంటే ఒక మినిట్స్ కాదు ఫ్యూ హవర్స్కి ఒక ట్వీట్ చేశాడు అతను. ఓకే, అదేంటంటే ట్రంప్ చేద్దామనుకుంటున్న స్ట్రైక్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేస్తున్నానని, అండ్ అంతేకాదు అతను ఇరాన్ తోటి కంప్లీట్గా డీల్ ఓకే చేసుకున్నానని, ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం ఫైనల్ అగ్రిమెంట్కి అయితే మాత్రం కంప్లీట్గా ఓకే చెప్పారని, మోస్ట్లీ సిగ్నేచర్ ఒక్కటే ఉంది అని చెప్పారు. ఇక్కడ చూడండి ట్రూత్లో అతను చెప్పింది. దీనికోసం అన్ని కంట్రీస్ కూడా యాక్సెప్ట్ చేసినాయి, వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళు కూడా దీనికి అప్రూవ్ చేశారు. అండ్ మోస్ట్లీ తొందరలోనే ఇద్దరం కూడా టైమ్ అండ్ ప్లేస్ డిసైడ్ చేసుకొని అగ్రిమెంట్ మీద సైన్ చేయడం మాత్రమే ఉందని ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వల్ల ఇక్కడ చూడండి, ఇది ఎన్ని గంటలకి 11 o'clockకి. అప్పుడు యూఎస్ మార్కెట్స్ అన్నీ కూడా చాలా హ్యూజ్ వేలో బౌన్స్ అవ్వడం స్టార్ట్ అయినాయి. ఈవెన్ ఇండియన్ మార్కెట్స్లో ఏడిఆర్స్ కూడా హయ్యర్ సైడ్ మొమెంటం ఇచ్చినాయి. గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ సైడ్ మొమెంటం ఇచ్చింది. క్రూడ్ ప్రైస్ హెవీగా ఫాలో అయింది. ఇవన్నీ కూడా మార్కెట్స్కి బిగ్ బూస్టప్ అయినాయి. రూపీ 95.75 నుంచి 95.15కి వచ్చింది. రూపీ కూడా స్ట్రెంగ్తన్ అయింది. ఇవన్నీ కూడా మార్కెట్స్కి ఒక బిగ్ బూస్టప్ అయింది. ఓకే. అయితే వన్ పాయింట్ వచ్చేసరికి ఏంటి అనంటే, ట్రంప్ ఇక్కడ అటాక్ చేస్తానని చెప్పారు కదా. ఇందులో ఒక పాయింట్ కూడా ఉంది. అదేంటంటే ట్రంప్ ఇలా కార్గ్ ఐలాండ్ మీద అటాక్ చేస్తాను, ఆయిల్ ఎసెట్స్ మీద అటాక్ చేస్తాను అని అంటే, రీసెంట్‌గా వాళ్ళ కాంగ్రెస్‌లో అంటే వాళ్ళ పార్లమెంట్‌లో ఓటింగ్ జరిగినేటప్పుడు 215, 208 ఓట్స్ వచ్చినాయి. అంటే ఒక ప్రెసిడెంట్ 90 రోజులు దాటి ఒక యుద్ధాన్ని కొనసాగించాలంటే కాంగ్రెస్ అప్రూవల్ తీసుకోవాలి. కాంగ్రెస్ అంటే పార్లమెంట్‌లో అప్రూవల్ తీసుకోవాలి. రీసెంట్‌గా వచ్చిన ఓటింగ్‌లోని అతనికి ఎవరు కూడా పాజిటివ్‌గా అప్రూవ్‌మెంట్ ఇవ్వలేదు. 215 మంది నువ్వు నిర్ణయాలు తీసుకోవద్దు, నువ్వు వార్ చేయొద్దు అనే చెప్పారు.
208 మంది మాత్రమే అతనికి యాక్సెప్ట్ చేశారు. దీనివల్ల వార్ అంత అగ్రెసివ్‌గా ప్రెసిడెంట్ చేయడం అవ్వదు. ఎప్పుడు చేయడం అవుద్దో తెలుసా? ఆ కంట్రీ మీద ఎవరైనా యుద్ధం చేస్తే అప్పుడవుతది. హెలికాప్టర్ ఒకటి కూలిపోయింది. అది ఇరాన్ వాళ్ళే ధ్వంసం చేశారని చెప్పి రీసెంట్‌గా అటాక్ చేశాడతను. ఇట్లాంటివి అడ్డు పెట్టుకొని చేయడమే తప్ప, ఇలా కార్గిల్ మీద, ఆయిల్ అసెట్స్ మీద, ఇన్‌ఫ్రాస్ మీద అటాక్ చేస్తానంటే మాత్రం కుదరదు. ఓకే. నౌ ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ యొక్క ప్రెషర్ కూడా ఉంది కాబట్టి ట్రంప్ మట్టుగానే ఇరాన్ వాళ్ళు అంగీకరించారని చెప్పేశారు. కానీ నేను గూగుల్ ఓపెన్ చేసి చెక్ చేస్తే ఎక్కడ కూడా ఇరాన్ ఈ పీస్ డీల్ ఓకే చేసినట్టు ఎక్కడైతే మాత్రం రాలేదు. ఓకే. ఇన్‌ఫాక్ట్ నేనొకటి చూసాను ఇక్కడ చూడండి. ఈ లింక్ మీరు ఓపెన్ చేసి చూస్తే ఇరాన్ సేస్ నో ఫైనల్ డెసిషన్ ఆన్ ట్రంప్స్ గ్రేట్ సెటిల్మెంట్ ఆఫ్ వార్ అని కూడా చెప్పిందిప్పుడు. అంటే ఇరాన్ సైడ్ నుంచి వీక్ ఇంప్రూవ్‌మెంట్స్ ఉన్నాయి. సో, దీన్ని బట్టి మార్కెట్స్ ఈరోజు పాజిటివ్ సైడ్ వెళ్తున్నా గానీ, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా? అంతేగాని మార్కెట్స్‌లో ఒక పాజిటివ్ న్యూస్ రాగానే ఎందుకంటే ట్రంప్ మార్కెట్‌ని హ్యూజ్ వేలో ట్రాప్ చేస్తాడతను. ఓకే. ఈవెన్ మీ అందరికీ తెలుసు ట్రంప్ ఒక గుడ్ ట్రేడర్ అని కూడాన. సో, యూఎస్ సైడ్ నుంచి బలంగా ఇంత స్టేట్మెంట్ వచ్చింది. ఈ ఇరాన్ సైడ్ నుంచి అలాంటి బలమైన స్టేట్మెంట్ అనేది రాలేదు. సో, అందుకే దీన్ని మీరు పరిగణలోకి తీసుకొని క్రూడ్ ప్రైస్ క్రాష్ అయిపోయింది కదా అన్న థాట్‌తో ఇమ్మీడియేట్‌గా మార్కెట్ పెరిగిపోతదన్న ఆలోచన మాత్రం పెట్టుకోవద్దు. మార్కెట్ పెరుగుతది. నిజంగానే పెరుగుతది. బట్ కాకపోతే అది సస్టైన్ అయ్యి కమింగ్ డేస్‌లో కూడా పెరుగుతదని అనుకోవద్దు. ఈరోజు ఇంట్రాడే పరంగా పెరిగితే ఎలా చూడాలి ఏంటనేది నేను మీకు చెప్తాను. బట్ కాకపోతే చెప్తున్నాననమాట. మరి నెగెటివ్స్ ఏమున్నాయని మీరు అనొచ్చు. ఇవన్నీ మార్కెట్స్ నెగెటివ్స్ అన్నీ మార్కెట్‌ని ఇగ్నోర్ చేసింది. నెగెటివ్ అప్డేట్స్ ఏంటంటే నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ తీసుకున్నారు. అందులో వాళ్ళు లాస్ట్ టైమ్ 2.15 అయితే ఈసారి ఇంట్రెస్ట్ రేట్స్‌ని 2.4కి ఇంక్రీజ్ చేశారు. అంటే 0.25%ని ఇంక్రీజ్ చేశారు. 0.25 బేసిస్‌ని ఇంక్రీజ్ చేశారు. ఇంట్రెస్ట్ రేట్స్‌ని పెంచిన గ్లోబల్ కంట్రీస్‌లో ఫస్ట్ కంట్రీ ఆహ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అయితే మాత్రం అయిందిప్పుడు. దీనివల్ల మార్కెట్‌లో ఫియర్ కూడా స్టార్ట్ అవుతది. ఓకే. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ విచ్ ఈస్ ఎ నెగెటివ్. సెకండ్ వన్ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు గ్లోబల్ క్రైసిస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి గ్లోబల్ గ్రోత్ అనేది 2.5% కట్ చేశారు. అండ్ అంతేకాదు మన ఇండియన్ గ్రోత్ కూడా 6.6%కి ఇచ్చారు. లాస్ట్ టైమ్ కన్నా. దానికి కారణం ఏంటంటే, సో, ఎనర్జీ ప్రైజెస్ పెరిగిపోతున్నాయి. ఇన్పుట్ కాస్ట్ కూడా పెరుగుతుంది. జీఎస్టీ రేట్స్ అనేవి రిడక్షన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి వచ్చేసరికి. సో, ఇవన్నీ కూడా నెగెటివ్‌గా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయని చెప్పేసి, ఇండియన్ గవర్నమెంట్ మీద కూడాను వరల్డ్ బ్యాంక్ వాళ్ళు టార్గెట్స్‌ని కొంచెం న్యూట్రల్ విత్ నెగెటివ్ చేశారు. దాని తర్వాత ఇండియన్ మాన్సూన్ స్లో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ 2 వీక్స్ అయితే మాత్రం అంత ఫాస్ట్‌గా రైనీ సీజన్ రాకపోవచ్చని అప్డేట్ ఇచ్చారు. దీనివల్ల ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ స్టాక్స్, ఫెర్టిలైజర్స్ రిలేటెడ్ స్టాక్స్ నెగెటివ్‌గా మారే అవకాశాలున్నాయి. బట్ వీటన్నిటిని ఇగ్నోర్ చేసి గిఫ్ట్ నిఫ్టీ కేవలం దీన్ని మాత్రమే అంటే ఈ యూఎస్ మార్కెట్స్ ర్యాలీ అయిన దాన్ని మాత్రమే ఎందుకు తీసుకుంటుందంటే కరెంట్‌లీ మార్కెట్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అయినవి ఈ రీజన్స్ వల్లనే. అందువల్ల ఇలా ఉంది. ఓకే. నౌ ఎఫ్ఐఐ పరంగా చూద్దాం. షార్ట్ కవరింగ్ వస్తదా రాదా అనేది. ఎఫ్ఐఐ యెస్టర్‌డే 1987 క్రోర్స్ మార్కెట్‌లో సెల్ చేశారు. డిఏ ఏమో 4224 క్రోర్స్ మార్కెట్‌లో బై చేయడం జరిగింది. వాళ్ళు ఎఫ్ అండ్ ఓలో బిల్ చేసిన పొజిషన్స్ చూసుకుంటే 2,67,000 పొజిషన్స్ బిల్ చేసుకున్నారు ఇండెక్స్ ఫ్యూచర్స్ సైడ్. ఇండెక్స్ ఆప్షన్ సైడ్ 8,32 పొజిషన్స్‌ని బిల్ చేసుకున్నారు. ఒక స్ట్రాంగ్ బేరిష్ అని కనపడుతుంది. ప్రొప్రైటరీ ట్రేడర్స్ 1,13,000 పొజిషన్స్‌ని నెగెటివ్ సైడ్ బిల్ చేసుకుంటే 45,399 పొజిషన్స్ నిన్న షార్ట్ కవరింగ్ చేయడం జరిగింది. బట్ స్టిల్ లాస్ట్ 1 ½ 2 అవర్స్‌లో మార్కెట్‌లో హెవీ ఫాల్ చూసాం. ఇప్పుడు ఈరోజు మార్కెట్స్ ఎలా ఉండడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయి? నా పాయింట్‌లో అయితే మాత్రం నిఫ్టీ 23,800 అబోవ్ సస్టైన్ అయితేనే స్ట్రాంగ్ మొమెంటమ్ చూస్తాం. కానీ దగ్గరలో ఏదైనా ఉంది అనంటే సైకలాజికల్‌గా ఒక సపోర్ట్ ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉందండి. విచ్ ఈస్ ఎన్ 23,500. ఈరోజు మార్కెట్ చూస్తే 23,500 దగ్గరే డైరెక్ట్‌గా గ్యాప్ అప్ ఓపెన్ అయినట్టు కనపడుతుంది. ఇలా గ్యాప్ అప్ గాని ఫస్ట్ మార్నింగ్ గాని ఓపెన్ అయితే ఫస్ట్ ఫ్యూ మినిట్స్ వెయిట్ చేయండి. ఇఫ్ నిఫ్టీ ఓపెన్స్ విత్ గ్యాప్ అప్ ఎట్ 23,500 వెయిట్ ఫర్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్. మార్కెట్ స్టార్టింగ్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అవుతది. ఎందుకంటే ఇంత గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఎఫ్ఐఎస్ కొంచెం వాళ్ళ సెల్లింగ్ పొజిషన్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి కొంచెం లాస్‌లోకి వెళ్తారు. ఇంత గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అవుతది. ప్రాఫిట్ బుకింగ్ అయినేటప్పుడు మేబీ ఏదైతే ప్రాఫిట్ బుకింగ్ అయిందో స్లోగా డౌన్‌ఫాల్ అవుతూ మరీ మొత్తం డౌన్‌ఫాల్ అయిపోతదని చెప్పను. ఒక 50% అయినా డౌన్‌ఫాల్ అవుతది. అదయిన తర్వాత డే మొత్తం వాలటైల్‌గా ఉండిపోతదని నేను అనుకుంటున్నా. ఎందుకు వాలటైల్‌గా ఉంటదంటే ఈరోజు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఈరోజు ఈవినింగ్ ఇండియన్ ఇన్‌ఫ్లేషన్ డేటా రాబోతుంది. ఇన్‌ఫ్లేషన్ డేటా లాస్ట్ టైమ్ 3.48% ఎక్స్‌పెక్టేషన్ ఈసారి 3.9-4% వస్తదని ఉంది. 4 కన్నా అబోవ్ వస్తే మాత్రం మండే మార్కెట్ నెగెటివ్‌గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే ఆర్‌బీఐ టార్గెట్ 2-4.
If it is above 4, definitely it will impact the Indian markets on Monday. So let's wait and watch uh, what inflation data is going to get. బట్ కాకపోతే మార్కెట్స్ పరంగా ఎంత గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఇరాన్ సైడ్ నుంచి రెస్పాన్స్ వీక్గా ఉంది కాబట్టి మార్కెట్స్ ఈరోజు పాజిటివ్ మొమెంటం ఇస్తే మాత్రం వన్ రౌండ్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే మాత్రం 100% జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ప్రాఫిట్ బుకింగ్ అయిన తర్వాత మళ్ళీ పాజిటివ్ సైడ్ మొమెంటం ఇస్తుంది. ఈరోజు మార్కెట్ అవర్స్లోనే ఎక్కడా కూడా వార్ పరంగా ఇరాన్ వాళ్ళు ట్రంప్కి అగేన్స్ట్గా స్టేట్మెంట్ చేయకపోతే ఓకే, ఎనీథింగ్ ఈరోజు 23,500 అబౌవ్ సస్టైన్ అయితే మాత్రం 800ని రీటెస్ట్ చేయడానికి వెళ్తుందని బలంగా మనం నమ్మొచ్చు. ఒకవేళ కానీ 500 అబోవ్ కానీ లేకపోతే మాత్రం అంత స్ట్రాంగ్గా మనం బిలీవ్ చేయలేం. దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. నెక్స్ట్ వన్ సెన్సెక్స్. ఫర్ సెన్సెక్స్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 75,000 ఈజ్ అన్ క్రూషియల్ రెసిస్టెన్స్ లెవెల్. లుక్స్ లైక్ సెన్సెక్స్ 74,500 దగ్గర ఓపెన్ అవ్వచ్చు. 700 పాయింట్స్ గ్యాప్ అప్తో ఓపెన్ అవ్వచ్చు. ఎనీథింగ్ 75,000 లెవెల్ కానీ బ్రేక్ అయితే మాత్రం వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ అప్ టు 77,000. ఒకవేళ కానీ 75,000 లెవెల్ కానీ ఈరోజు డే ఎండ్ అయ్యేసరికి అబోవ్ లేకపోతే ఈరోజు ఎంత గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ ప్రాఫిట్ బుకింగ్ అయ్యి రేంజ్ బౌండ్లో క్లోజ్ అయిపోతుంది. అంటే డే మొత్తం రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ సేమ్ టైం వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అబోవ్ ఆల్రెడీ సస్టైన్ అయింది. బ్యాంక్ నిఫ్టీకి నియరెస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే మాత్రం 56,000. లుక్స్ లైక్ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు 56,000ని టచ్ చేస్తుంది అనుకుంటున్నా. టచ్ చేసిన తర్వాత ఫాల్ అయ్యి మళ్ళీ బ్రేక్ అయితే మాత్రం బ్రేక్ అయ్యి దాని అబోవ్ కానీ డే ఎండింగ్ అయినంత వరకు హోల్డ్ చేస్తే మాత్రం ఫర్దర్గా పాజిటివ్గా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంట్రాడే పరంగా అంటారా, ఈరోజు మార్కెట్ ఎక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయినా రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర గ్యాప్ అప్స్ ఓపెన్ అయినప్పుడు సస్టైన్ అవ్వదు. కన్ఫర్మ్గా వన్ రౌండ్ ఆఫ్ సెల్ ఆఫ్ ఉంటుంది. అలా సెల్ ఆఫ్ ఉండేటప్పుడు మేబీ మార్కెట్ మళ్ళీ బౌన్స్ అవుతుంటే దాన్ని ఆపర్చునిటీగా తీసుకోండి. బౌన్స్ అవుతున్నప్పుడు ఎలా ఆపర్చునిటీ తీసుకోవాలంటే ఏదైనా ఎంగల్ఫింగ్ ప్యాటర్న్, హ్యామర్ తర్వాత ఇంకా ఒక స్ట్రాంగ్ మార్బోజీ క్యాండిల్, హ్యామర్ ఫామ్ అయ్యి మార్బోజీ క్యాండిల్ ఫామ్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. అప్పుడు మీరు ఆపర్చునిటీకి వెళ్ళొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ఫిన్ నిఫ్టీ 25,350 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. దీని అబోవ్ నాకు తెలిసి ఓపెన్ అయిపోతుంది. 25,600 అనేది నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్. సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ 25,600 లెవెల్ అబోవ్ కానీ నిఫ్టీ సస్టైన్ అవ్వగలిగితే మాత్రం ఫిన్ నిఫ్టీ మేబీ డే ఎండ్ అయ్యేసరి దాని అబోవ్ ఉండగలిగితే పాజిటివ్ సైడ్ చూడొచ్చు. మరి అంత పాజిటివ్ మొమెంటం రాదనుకుంటున్నా. 25,350 to 400 రేంజ్లో క్లోజ్ అవుతుందని అనుకుంటున్నా. వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్ కాయిన్, ఎప్పుడైతే మనకి గోల్డ్ అండ్ సిల్వర్లో బిట్ కాయిన్లో యూఎస్ మార్కెట్స్లో ఎప్పుడైతే మొమెంటం కనిపించిందో బిట్ కాయిన్లో ఒక స్ట్రాంగ్ పుల్ బ్యాక్ వచ్చింది. ఇప్పుడైనా కానీ స్వింగ్ ట్రేడింగ్ ఇనిషియేట్ చేసుకున్న 60,000 బిలో స్టాప్ లాస్ పెట్టుకొని ఫస్ట్ ఇనిషియల్ టార్గెట్ 65,500, ఆ నెక్స్ట్ 71,000 వరకు మనం మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బిట్ కాయిన్లో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం 60,000 లెవెల్ స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడికి టార్గెట్ పెట్టుకున్నా కానీ అది ఒక ఆపర్చునిటీగా మారే ఛాన్స్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ పరంగా అయితే మాత్రం 4,100 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఎనీథింగ్ 4,100 సపోర్ట్ లెవెల్ కానీ గోల్డ్ బ్రేక్ చేయగలిగితే ఫాల్ కనిపిస్తుంది. అయితే నిన్న ఎప్పుడైతే క్రూడ్లో బిగ్ ఫాల్ వచ్చిందో గోల్డ్లో డ్రాస్టిక్ మొమెంటం హయ్యర్ సైడ్ అయితే వచ్చింది. బట్ కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గోల్డ్లో డ్రాస్టిక్ మొమెంటం హయ్యర్ సైడ్ వచ్చినా కానీ నియరెస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ 4,352 బ్రేక్ అవ్వకుండా మనం హయ్యర్ సైడ్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేయాం. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే బౌన్స్ వచ్చిందో కరెంట్లీ మీరు ఇక్కడ క్లియర్గా చూడండి, ఇక్కడ ఒక బీరిష్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది. ఓకే, కరెంట్లీ యాజ్ ఆఫ్ నౌ. సో నేనైతే మాత్రం ఈరోజు డే ఎండ్ అండ్ వీకెండ్ కూడా ఉంది. గోల్డ్లో ఫర్దర్ పొజిషన్స్ క్యారీ చేయకుండా అండ్ మొమెంటం అయితే ఇస్తుంది. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, ఫాలో అవుతుంటే ఆపర్చునిటీగా తీసుకోండి. కానీ ఈ వార్ సిచ్యువేషన్స్ ఎండ్ అయినంత వరకు అండర్ పెర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశాలు ఉంటాయని. ఇప్పుడు ఇరాన్ ఆల్రెడీ ఫ్యూ మినిట్స్ బ్యాక్ ట్రంప్ చెప్పింది రాంగ్ అని చెప్తుంది. ఈలోపు ఇరాన్ ఎక్కడైనా కానీ యూఎస్ పైన అటాక్ చేసింది అని అంటే మాత్రం డ్రాస్టిక్గా గోల్డ్ మళ్ళీ ఫాలో అవుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్లో ఈ వాలటాలిటీ కొన్ని రోజులు కనపడుతుంది, ఫైనల్ అగ్రిమెంట్ కంప్లీట్గా సైన్ అయినంత వరకు. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అబోవ్కి వెళ్ళిపోయింది. మీకు తెలుసు సిల్వర్ యొక్క రేంజ్ ఆఫ్ వాలటాలిటీ చాలా హై ఉంటుంది. సింగిల్ డేలోనే 5% to 6% హయ్యర్ సైడ్ మొమెంటం ఇచ్చేసింది. 66 అబోవ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు రైట్ నౌ దీని అబోవ్ ఉంటే స్లోగా రికవర్ అవ్వడానికి ట్రై చేస్తుంది. మళ్ళీ దీని బిలోకి వచ్చేస్తే మాత్రం స్లోగా ఫాలో అవడానికి ట్రై చేస్తుంది సిల్వర్. సిల్వర్ బిట్ కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకున్న 2 బెనిఫిట్స్. నిన్న సడన్గా గోల్డ్లో, సిల్వర్లో, బిట్ కాయిన్లో మొమెంటం వచ్చిందా? అదే ఎంసీఎక్స్లో మీరు ట్రేడ్ కానీ తీసుకుంటుంటే 11:40తో ఎండ్, కానీ ట్వీట్ కరెక్ట్గా 11:15కి వచ్చింది. కరెక్ట్. సో ఆ హాఫ్ అన్ అవరే మీరు మొమెంటమ్‌ని క్యాప్చర్ చేసుకోగలుగుతారు. ఇది అనుకోండి కంప్లీట్ రికవరీ అవుతుంది. కంప్లీట్ మొమెంటమ్‌ని మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. సో 24/7 ట్రేడ్ చేసుకోవచ్చు. లివరేజ్ ఉంటుంది. ఎక్స్‌పైరీ ఉండదు మెయిన్ పాయింట్. ఎవరైనా కానీ డెల్టా ఎక్స్చేంజ్‌లో
అకౌంట్ ఓపెన్ చేసుకుందాం అనుకుంటే కింద నేను రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అట్లనే మీరు ఈ అకౌంట్‌ని ఎలా యూజ్ చేయాలో మీకు తెలియకపోతే అదే కింద నేను వీడియో లింక్ కూడా పెడుతున్నా. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ స్టాక్స్ పరంగా మనం మాట్లాడుకుంటే నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని ఇంపాక్ట్ చేసే స్టాక్స్ తక్కువగా ఉన్నాయి. ఆహ్ మార్కెట్‌ని మొత్తం ఈ వార్ పరంగా పాజిటివ్ డెవలప్‌మెంట్ ఏదైతే వచ్చిందో అదే ఇంపాక్ట్ చేయొచ్చు. ఎస్‌బీఐకి ఒకటుంది. సంజయ్ లోహియా అనే పర్సన్ అయితే మాత్రం డైరెక్టర్‌గా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ బ్యాంక్ వాళ్ళు నామినేట్ చేశారు. సో, అతనికున్న ఎక్స్‌పీరియన్స్ బట్టి మేబీ ఎస్‌బీఐ మీద ఎక్స్‌పెక్టేషన్స్‌ని మార్చే ఛాన్స్ ఉంది. ఐఆర్‌సీటీసీకి డైరెక్టర్‌ని ఫినాన్స్‌కైతే మాత్రం ఫినాన్స్ డిపార్ట్‌మెంట్‌కి న్యూ డైరెక్టర్‌ని అపాయింట్ చేశారు. రాజ్‌నీష్ నారాయణ్. ఇది గవర్నమెంట్ అప్రూవ్‌మెంట్‌తో వచ్చింది. సో, మేబీ చూడాలి. అతనికున్న ఎక్స్‌పీరియన్స్ బట్టి కూడా ఉంటుంది. ఎలక్ట్రోమార్ట్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌లో న్యూ స్టోర్ ఓపెన్ చేస్తున్నారు. బజాజ్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అండర్‌లోని. మేబీ ఇది కొంచెం పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. ఇవి మేజర్‌గా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం ఇంకేవి అంతగా పాజిటివ్‌గా ఉన్నవైతే మాత్రం లేవు. ఇంకోటి ఫెడరల్ బ్యాంక్ వాళ్ళైతే మాత్రం డాలర్స్ డిపాజిట్స్ పెరగడం కోసం ఎఫ్‌సిఎన్ఆర్ డిపాజిట్ స్కీమ్‌ని తీసుకొచ్చారు. ఎఫ్‌సిఎన్ఆర్ మ్యాక్స్ అనే నేమ్ తోటి. ఇది ఫెడరల్ బ్యాంక్‌కి డిపాజిట్స్ పెంచితే మాత్రం ఒకవేళ డాలర్ రిజర్వ్స్‌ని పెంచుకునేటట్టు కూడా ఉంటది. ఇది ఫెడరల్ బ్యాంక్ కూడా పాజిటివ్‌గా తీసుకోవచ్చు. ఇవి మేజర్‌గా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం. ఇంకేవైనా ఉంటే ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్‌లో మీకు అనాలిసిస్ చేసి చెప్తాను. పిన్ టు పిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినవన్నీ కూడా ఓకే. అర్థమైనాయి అనుకుంటున్నా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అర్థమైతే మాత్రం వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.